హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మినప బోండాలు ఎలా వేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం నేను ఒక కప్పు మినప గుళ్ళు తీసుకొని వాటర్లో నానబెట్టుకున్నాను. ఇవి ఒక 5 అవర్స్. ఒక 5 అవర్స్ బాగా నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పు మొత్తాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి ఒక 2 లేదా 3 ఈ విధంగా మధ్యలోకి తుడుచుకొని యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ మీ రుచికి సరిపడా యాడ్ చేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీకి పట్టుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. ఈ విధంగా కొంచెం బరగ్గా మిక్సీకి పట్టుకొని ఒక కప్పులోకి యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఈ మొత్తం కూడా తీసేసుకొని ఒక కప్పులోకి యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసి ఇందులోకి వంట సోడాని ఒక చిటికెడు యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేయొద్దు. ఈ విధంగా వంట సోడా ఒక చిటికెడు యాడ్ చేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. మనం పచ్చడితో కానీ వేరుశెనగ గింజల పచ్చడి లేదా కొబ్బరి పచ్చడి లేదా చికెన్తో తిన్నా కూడా చాలా బాగుంటాయి. మనం ఇన్స్టెంట్గా ఇలా వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా కొద్దిగా చేతితో తీసుకొని ఈ విధంగా కొద్దిగా ఆయిల్లో బోండాలు వేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి మినప బోండాలు రెడీ అయిపోతాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా బోండాల్ని వేసేసుకోండి. మరి పెద్దవి యాడ్ చేయొద్దు. చిన్నవిగా యాడ్ చేసుకుంటే మనకు లోపలంతా కూడా కుక్ అయ్యి బాగా టేస్టీగా రెడీ అవుతాయి. అదే మీరు పెద్దవి యాడ్ చేస్తే కనుక లోపల కుక్ అవ్వవు, అంతే పచ్చిగానే ఉంటుంది. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అప్పుడు మనకు లోపల నుండి కుక్ అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తాయి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కొద్దిగా యాడ్ చేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మరీ మెత్తగా కాకుండా బరగ్గా పట్టుకుంటేనే ఈ బోండాలు మీకు రుచి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా తిప్పుకుంటూ 2 సైడ్స్ బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మంచి కలర్ వచ్చేసాయి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకొని తినేస్తే ఎంతో టేస్టీ మినప బోండాలు రెడీ అయిపోయినట్లే. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.